హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆంధ్రప్రదేశ్లోని బ్యూటిఫుల్ నగరంగా అంటే గుర్తొచ్చేది నాకు చాలా ఇష్టమైన నగరం వైజాగ్, విశాఖపట్నం అండ్ వాల్తేర్. ఈ మూడు పేర్లు ఉన్నాయండి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ నగరం. బ్యూటిఫుల్ ప్రదేశాలతో పాటు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయండి. అలా సింహాద్రప్పన స్వామి, మావుళ్ళమ్మ తల్లి, ఇలా చాలా దేవస్థానాలు ఉన్నాయి. అలాగే మీరు డేలో చూసుంటారు వైజాగ్ని. నైట్ పూట కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ వీడియో చూడండి. మీకు నైట్ వ్యూ పగల కన్నా బాగా నచ్చుతుందని నేను ఈ వీడియో చూసిన తర్వాత అనుకుంటా. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మందికి తెలిసిన విషయమే, అలా కనిపిస్తున్న బిల్డింగ్ నోవట్లో మన స్టార్స్ అందరూ, క్రికెటర్స్, హీరోలు, ఇలా చాలా ఇలా చాలా పెద్దవారు ఆ హోటల్లోనే స్టే చేస్తుంటారు. ఈ మధ్యన రీసెంట్గా చాలా మంది స్టే చేశారు. ఇంకా పోతే మన వైజాగ్ బీచ్ నైట్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ నగర వాసులు ఎక్కడో పెట్టి పుట్టే ఉంటారు. ఇలాంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారంటే అది అంత ఆషామాష కాదు. చూడండి, బ్యూటిఫుల్. చిన్న పిల్లలు బీచ్ రోడ్లో భలే ఆడుకుంటున్నారు. సండే వస్తే చాలు ఫుల్ పిల్లలతోనే, ఫ్యామిలీస్తోనే నిండిపోతుంది వైజాగ్ బీచ్ మొత్తం. రోడ్డు మొత్తం చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు. అక్కడ ఫాస్ట్ ఫుడ్లు అయితేనేమి, ఇలా బీచ్ నమ్ముకొని చాలా మంది చిరు వ్యాపారులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి బీచ్ బీచ్ సైడ్ ఇలా అనుకుంటాం కానీ ఇప్పుడు మన బీచ్ ప్రతి సైడ్ కూడా ఇలాగా రోడ్డు అనేది ఒక ఇల్లు కొట్టుకుపోకుండా రోడ్డు అనేది కట్టి ఇలాగ బీచ్ సైడ్ ఇలా చేస్తే భలే ఉంటుందండి. ప్రతి దగ్గర ప్రతి తీర ప్రాంతం కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. చూడండి ఎంత బాగుందో బీచ్, చాలా బ్యూటిఫుల్ కదా. అసలు నైట్ వ్యూ అయితే సూపర్. అసలు చూడండి, చిరు వ్యాపారులు అయితే అసలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫ్యామిలీకి ఇదే జీవనోపాధి. చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ పెట్టారు. అలాగే చూడండి ఫ్యామిలీస్ ఎలా ఫుల్ కోలాహలం బీచ్ రోడ్ అంతా. చూడండి ఎలా కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయి. అసలు బీచ్ రోడ్ అంటే నైట్ కూడా అసలు చాలా బాగుందండి, సూపర్.